ఒక కప్పుతో పావు కప్పు కందిపప్పు వేసుకొని అదే కప్పుతో 2 కప్పులు ములంకాడ ముక్కలు, 4, 5 పచ్చిమిర్చి, అలానే 2 టమాటా ఇవన్నీ బాగా వాష్ చేసి అవి మునిగినంత వరకు మళ్ళీ వాటర్ పోసుకొని చిటికెడు పసుపు వేసి 4-5 విజిల్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అది విజిల్ వేడి ఉంటుంది కదా, తీయడానికి అవ్వదు కాబట్టి దాన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే చింతపండు నానపెట్టుకుని దాన్ని రసం తీసి పెట్టుకోవాలి. అలానే దీనికి రసం పౌడర్ కదండి, చిన్న మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే వెల్లుల్లి రెమ్మలు, బ్లాక్ పెప్పర్, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసి దంచి ఈ మసాలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదేనండి దీనికి మసాలా, ఇంకే రసం పౌడర్ వేయవలసిన అవసరం లేదు అంటే చేయని వాళ్ళు సాంబార్ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు. మసాలాకి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఆవాలు, జీలకర్ర, మసాలా పౌడర్, చింతపండు రసం ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక కుక్కర్ చల్లగా అవుతుంది కదా, దాన్ని విజిల్ తీసేసాక బాగా స్మాష్ చేసి ఆ పిప్ అంతా వడగొట్టుకోవాలన్నమాట. వడగొట్టుకున్న తర్వాత వచ్చే రసంతో మనం ఈరోజు రసం చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక కడాయిలో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వడపెట్టుకుంచుకున్న రసం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, చింతపండు రసం తీసాం కదా అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మరుగుతున్నప్పుడు దంచి పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మన రసం కంప్లీట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇదే ములంకాడ రసం అండి. ఇది మునక్కాయల రసం సూపర్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. వేడి అన్నంలో ఈ రసం దీంతో పాటు ఏదైనా ఫ్రై కానీ అప్పడాలు, వడియాలు కానీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఈరోజైతే మేము ఎగ్ ఫ్రై చేసుకున్నాం, ఎగ్ పెట్టుకున్నాం. సూపర్గా ఉందండి టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.